కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కమిషన్ల గురించే చేసింది అంటున్నారు ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిగతా విషయం ఏదో ఒకసారి విందాం ఈ విషయంలో ఏపీ సీఎం జగన్తో కుమ్ముక్కై కృష్ణ జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు రాష్ట్ర భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి చీకటి ఒప్పందము చేసి తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిండు ద్రోహం చేసిండు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు కాబట్టి ఈ విషయంలో ఇది ప్రజలుగిన గమనిస్తారు ఖచ్చితంగా చూస్తున్నారు ఎవరికి ఎవరు మోసం చేసిరు మనం చూస్తున్నాం ఈ విషయంలో ఇంకా కొన్ని తెలుసుకుందాం రాష్ట్ర ప్రజలకు వివరించాలని చూస్తున్నా తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 88,000 క్యూసెక్కుల కృష్ణ వెనుక జలాలను తరలించడానికి జగన్ కాల్వల విస్తరణ చేపట్టిన చోద్యం చూశారని మండిపడ్డారు జగన్ చెప్పిన వారికే కాంటాక్టు ఇచ్చారన్నారు నల్గొండలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అంటే ఈ విషయంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి చీకటి ఒప్పందం ఏ విధంగా ఉందో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోసం జరిగింది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మనుషులకే కాంట్రాక్టర్లకే ఇలా టెండర్లు ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళ చీకటి ఒప్పందంలో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ప్రీవియస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు బయట పెడుతున్నారు చూద్దాం నెక్స్ట్ ఇంకేముందో తర్వాత కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టి 2 లక్షల కోట్లు వృధా చేశారు డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు దక్షిణ తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తానంటున్నారు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఇక్కడ సభ పెట్టాలి లేదంటే వారే తరిమి కొడతారు మంత్రి ఉత్తమ్తో కలిసి బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టులను నిధులు కేటాయించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాము అని పేర్కొన్నారు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భూ కుంభకోణం వారం రోజుల్లో బయటకు వస్తుందన్నారు హెచ్ఎండి మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ 1000 కోట్లు సంపాదించారని దీన్ని బట్టి గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందో తెలుస్తుందని పేర్కొన్నారు కరెక్టే కదా మీరు ఒక్కరోజైనా రాష్ట్ర ప్రజలను ఒక విలేజ్కి పోయి ఒక నియోజకవర్గానికి పోయి ప్రజల అవసరాలు ఏంది ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలకు ఏ విధంగా మనం సాయపడగలము మనలను ప్రజలు గెలిపించి మనకు అధికారం ఇచ్చారు వాళ్ళ గురించి ఒక్కసారన్నా పోదాము మాట్లాడదామని ఏ ఒక్క రోజుకినా ఏ విలేజ్కి పోలే